గణపతి బప్పా మోరయ మంగళమూర్తి మోరయ గణపతి బప్పా మోరయ మంగళమూర్తి మోరయ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇంతటి ఘనుడి గతాన్ని గ్రంథంలో బంధించాలి. నా స్వామి కథ తరతరాలకి తెలియాలి. ఇది మీకు తెలిసిన కథ కాదు, మీ నుంచి దాగిన కథ. ప్రపంచం ఆయన్ని విఘ్నేశ్వరుడిగా గుర్తుపెట్టుకుంది, జ్ఞానప్రదుడిగా, పార్వతీశివుల ప్రియ కుమారుడిగా. కాని మీరాయన్ని గణేశుడిగా తెలుసుకునే ముందు నేనాయన్నను నా ప్రభువుగా, నా స్వామిగా తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న నేను కాదు. ఒకప్పుడు నా కోపం ప్రళయం, నా లక్ష్యం వినాశనం. కాని విధి నన్నాయన దగ్గరికి చేర్చింది. నా పాదాలు చిన్నవే అయినా వేసిన ప్రతి అడుగు ఆయన మార్గంలోనే. అసలీ కథకి పునాదెక్కడ? కాలం మరిచిపోయిన గతం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహాదేవా, మీరివాళ నన్ను ఓడించలేరు. నేనీసారి గెలుస్తాను, చూడండి. నువ్వు గెలుస్తానంటే అది కూడా నాకు ఆనందాన్నే కలుగజేస్తుంది కదా దేవి. అవును కావచ్చు మహాదేవా, కాని మీరు గెలవాలని మీరనుకోవడం లేదా? ఆటలో గెలుపోటములు సహజమే కదా గౌరీ. నాకు గెలుపు మీద ఆశలేదు, ఓటమి మీద ఆలోచన కూడా లేదు. మీరు ప్రతిసారీ ఇలాగే మాట్లాడి నాకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు మహాదేవా. కాని ఇది లోకరీతం కదా గౌరీ. ఎవరికైతే గెలుపు మీద ఆశ లేకుండా తన కార్యం తను చేసుకుంటూ వెళ్తారో వాళ్లకి గెలుపోటముల మీద ఆలోచన ఉండదు. ఎవరో నాపై పరమభక్తితో ఘోర తపస్సు చేస్తున్నారు. అతని తపస్సు సార్థకమైనది. నేను వెళ్ళాలి గౌరీ. అయినా మీరిలా ఆట మధ్యలో వెళ్ళిపోవడం సమంజసం కాదు స్వామి. కాని ఒకరి తపస్సు సార్థకమయ్యాక కూడా నేను వెళ్లలేకపోతే అది నా తప్పవుతుంది దేవి. ఇవాటితో అతనికి నేను పెట్టిన పరీక్ష పూర్తయినది. ఆ జీవుడు నాకై అహర్నిశలు క్షమించి తన తపస్సుని పూర్తి చేశారు. నాకిదేం కొత్తకాదు కదా మహాదేవా. ఇక మీరు వెళ్ళండి. నన్ను క్షమించుదోరి, నేనింక వెళ్ళొస్తాను. మీ దర్శనం వల్ల నేను ధన్యున్నయ్యాను స్వామి. భక్తా, నీ పరమభక్తికి నేను ప్రసన్నున్నయ్యాను. నువ్వు ఏ వరం కావాలనో కోరుకో. ఓ భోలాశంకరా, నేను కూడా దేవతల వలె మరణమనేది లేకుండా అమరుడునయ్యే వరం నాకు ప్రసాదించదు. ఓం శ్రీ గణగణపతయే నమః. గణగణగణపతయే ఓం వక్రతుండ మహాకాయ ఓం నమః గణపతయే గణగణగణపతయే. ఓ చూడు నాయనా, ఈ సృష్టిలో బ్రహ్మచే సృష్టించబడిన ప్రతి ఒక్కటీ భూదేవి ఒడిని చేరవలసిందే. నీవు అమరుడివయ్యే వరం నేను ప్రసాదించలేను. అయితే నాకు మీరొక వరం ఇవ్వండి. ఈ సృష్టిలో ఉన్న ఏ జీవి వల్ల కాని, జంతువు వల్ల కాని, నరుడు వల్ల కాని, నారాయణి వల్ల కాని అస్త్రంచేతను శస్త్రంచేతను నాకు మరణం సంభవించకూడదు. పంచభూతాలారా, పుత్రుడికి ప్రాణం పోయింది. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, నింగి, నేల నా ప్రయత్నాలని ఆపకూడదు. కేవలం నా ముఖం కలిగినవాడి చేతిలోనే నా మరణం సంభవించాలి. మాతా, ఏసు 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 హై, ఏసు 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 హై. యహో గణపతి బప్పా మోరయ మంగళమూర్తి మోరయ గణపతి బప్పా మోరయ మంగళమూర్తి మోరయ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇంతటి ఘనుడి గతాన్ని గ్రంథంలో బంధించాలి. నా స్వామి కథ తరతరాలకి తెలియాలి. ఇది మీకు తెలిసిన కథ కాదు, మీ నుంచి దాగిన కథ. ప్రపంచం ఆయన్ని విఘ్నేశ్వరుడిగా గుర్తుపెట్టుకుంది, జ్ఞానప్రదుడిగా, పార్వతీశివుల ప్రియ కుమారుడిగా. కాని మీరాయన్ని గణేశుడిగా తెలుసుకునే ముందు నేనాయన్నను నా ప్రభువుగా, నా స్వామిగా తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న నేను కాదు. ఒకప్పుడు నా కోపం ప్రళయం, నా లక్ష్యం వినాశనం. కాని విధి నన్నాయన దగ్గరికి చేర్చింది. నా పాదాలు చిన్నవే అయినా వేసిన ప్రతి అడుగు ఆయన మార్గంలోనే. అసలీ కథకి పునాదెక్కడ? కాలం మరిచిపోయిన గతం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహాదేవా, మీరివాళ నన్ను ఓడించలేరు. నేనీసారి గెలుస్తాను, చూడండి. నువ్వు గెలుస్తానంటే అది కూడా నాకు ఆనందాన్నే కలుగజేస్తుంది కదా దేవి.
అవును కావచ్చు మహాదేవ, కాని మీరు గెలవాలని మీరనుకోవడం లేదా? ఆటలో గెలుపోటములు సహజమే కదా గౌరీ. నాకు గెలుపు మీద ఆశలేదు, ఓటమి మీద ఆలోచన కూడా లేదు. మీరు ప్రతిసారీ ఇలాగే మాట్లాడి నాకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు మహాదేవా. కాని ఇది లోకరీతం కదా గౌరీ. ఎవరికైతే గెలుపు మీద ఆశ లేకుండా తన కార్యం తను చేసుకుంటూ వెళ్తారో వాళ్లకి గెలుపోటముల మీద ఆలోచన ఉండదు. ఎవరో నాపై పరమభక్తితో ఘోర తపస్సు చేస్తున్నారు. అతని తపస్సు సార్థకమైనది. నేను వెళ్ళాలి గౌరీ. అయినా మీరిలా ఆట మధ్యలో వెళ్ళిపోవడం సమంజసం కాదు స్వామి. కాని ఒకరి తపస్సు సార్థకమయ్యాక కూడా నేను వెళ్లలేకపోతే అది నా తప్పవుతుంది దేవి. ఇవాటితో అతనికి నేను పెట్టిన పరీక్ష పూర్తయినది. ఆ జీవుడు నాకై అహర్నిశలు క్షమించి తన తపస్సుని పూర్తి చేశారు. నాకిదేం కొత్తకాదు కదా మహాదేవా. ఇక మీరు వెళ్ళండి. నన్ను క్షమించు దోరి, నేనింక వెళ్ళొస్తాను. మీ దర్శనం వల్ల నేను ధన్యున్నయ్యాను స్వామీ. భక్తా, నీ పరమభక్తికి నేను ప్రసన్నున్నయ్యాను. నువ్వు ఏ వరం కావాలనో కోరుకో. ఓ భోలాశంకరా, నేను కూడా దేవతల వలె మరణమనేది లేకుండా అమరుడునయ్యే వరం నాకు ప్రసాదించదు. ఓం శ్రీ గణగణపతయే నమః. గణగణగణపతయే ఓం వక్రతుండ మహాకాయ. ఓం నమః గణపతయే. గణగణగణపతయే. ఓ చూడు నాయనా, ఈ సృష్టిలో బ్రహ్మచే సృష్టించబడిన ప్రతి ఒక్కటీ భూదేవి ఒడిని చేరవలసిందే. నీవు అమరుడివయ్యే వరం నేను ప్రసాదించలేను. అయితే నాకు మీరొక వరం ఇవ్వండి. ఈ సృష్టిలో ఉన్న ఏ జీవి వల్ల కాని, జంతువు వల్ల కాని, నరుడు వల్ల కాని, నారాయణి వల్ల కాని, అస్త్రంచేతను శస్త్రంచేతను నాకు మరణం సంభవించకూడదు. పంచభూతాలారా, పుత్రుడికి ప్రాణం పోయింది. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, నింగి, నేల నా ప్రయత్నాలని ఆపకూడదు. కేవలం నా ముఖం కలిగినవాడి చేతిలోనే నా మరణం సంభవించాలి. మాతా, ఏసు 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 హై. ఏసు 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 హై. యహో